జనసేన అధ్యక్షుల వారు ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడినా, ఎంత జుట్టు ఎగేసినా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినా ఆయనకేమీ ఇబ్బంది లేదు. ఇబ్బంది లేకుండా పోయింది ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా. 33,000 మంది అమ్మాయిలను వాలంటీర్లు అమ్మేశారు అని చెప్పినా ఎవరు చేయగలిగింది ఏం లేదు. రన్రా నా కొడకల్లరా, పీక బిసికి చంపేస్తా, మీరెంత, మీ బతుకులెంత, రన్రా గడ్డపారతో కొట్టుకుందామా, గరాలతో కొట్టుకుందామా, హాకీ స్టిక్కులతో కొట్టుకుందామా, రన్రా నా కొడకల్లరా అని చెప్పిన, కాళ్ళు చెప్పు తీసుకొని చూపెట్టిన, ఏదున్నా ఆయన నడిచింది. ఎందుకంటే ప్రభుత్వం ఏమీ చేయదనే ధైర్యం, దానికి ఆయనకున్న కారణాలు ఏంటో మనకు తెలియదు. సరే, ఇదే పని పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేస్తే, మరీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళి చేస్తే వాళ్ళు సుత్తు ఊరుకునే రకం కాదు కదా. మొన్న మధురై వెళ్ళి ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారట. ఆ కార్యక్రమంలో ఈయన వెళ్ళి డిఎంకేకి ఓటేయకండి, హిందువులంతా ఏకంగండి, బీజేపీకి ఓటే ఏదేదో మాట్లాడుతూ మా నోటికి ఏదొస్తే మాట్లాడతారు కదా. దాని మీద అక్కడ ఏకంగా క్రిమినల్ కేసు పెట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమం అని పర్మిషన్ తీసుకొని ద్వేషపూరిత ప్రసంగం చేశారు, రెచ్చగొట్టే ప్రసంగం చేశారు, అసహ్యకరమైన రాజకీయ ప్రసంగం చేశారు అని ఈయనతో పాటు తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షులు మరికొందరి మీద కూడా ఏకంగా క్రిమినల్ కేసే ఫైల్ చేశారు. ఇంకా అటు ఇటు ఉండి తమిళనాడు వాళ్ళు ఇంక మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఇలాగే చేస్తే అదే కేసులో అరెస్ట్ చేసి ఆ జైల్లో వేసినా కూడా ఆశ్చర్యం లేదు. అక్కడికి వెళ్ళి కలదు ఈయనేమి ఇక్కడ గట్టి గట్టిగా మాట్లాడతారు అంటే ధైర్యవంతుడు అనుకోవడానికి ఏమీ ఆస్కారం లేదు. ఇప్పుడు ఈసారి మళ్ళీ వెళ్ళి తమిళనాడు అటువంటి ప్రసంగం చేసి రమ్మనండి, ఆ బార్డర్ దాటకముందు ఇప్పుడు పెట్టిన క్రిమినల్ కేసులు అరెస్ట్ చేసేస్తారు. ఇక్కడ ఏమైనా కనుక కాసింత కులబలం ఉంది, ఏమైనా కులపు ఓట్లు ఏమైనా పోతాయో అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఏమైనా వెనక ముందు ఆలోచిస్తారేమో. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కులాల రోజు ఎక్కువ ఉంటుంది కదా, అట్లా ఏమైనా ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారేమో. తమిళనాడుకి అవన్నీ అక్కర్లేదు కదా, ఈయనేమి పేరేని కానీ నటుడు కాదు కదా తమిళనాడులో. ఆంధ్రప్రదేశ్లోనే 10 సినిమాలు తీస్తే ఒక సినిమా హిట్ అవ్వదు. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఇప్పటివరకు 100 కోట్ల కలెక్షన్స్ దాటిన సినిమా కూడా లేదు. బట్ ఆ కులం ఒకటి ఓన్ చేసుకుంటారని చెప్పి ఆ భయంతో ఏమీ ఆయన జోలికి వెళ్ళరేమో. ఎంత రెచ్చగొట్టి కార్లు ముందర కూర్చొని పట్టుకొని సినిమాల సీన్ లాగా ఇట్లా పెట్టి ఊరేగుతూ పోయినా కూడా ఎవరు కనీసం మధ్యలో అడ్డుకొని కానీ అడ్డుకోలేదు. బహుశా కులం అంట ముందేనే కావచ్చు, అంటే నేను అదే అంటలేను, మేబీ ఆ కారణం ఏమైనా ఉందేమో. లేకుంటే పోతే పోనీలు ఎట్లయినా మనం ప్రజలకు మంచి చేస్తున్నాం, ప్రజలకు మంచి చేయడం మీదే ఆలోచిస్తామనే ప్రభుత్వం ఇంతకుముందు ఉంది కాబట్టి సరిపోయిందేమో. తమిళనాడుకి వెళ్ళి అట్లా మాట్లాడేస్తే క్రిమినల్ కేసు. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇటువంటి ప్రసంగం చేయమనండి ఆయన తమిళనాడుకి వెళ్ళి. ఎన్నికల ముందో ఎన్నికల ప్రసంగాల్లో చేసి వస్తే ఓకేనేమో. ఆ తర్వాత మళ్ళీ డిఎంకే ప్రభుత్వం కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటే ఇంకా అటువంటి పరిస్థితుల్లో వెళ్ళి ఒక ప్రసంగం చేయమనండి, ఇప్పుడు కానీ చేయమనండి. మళ్ళీ వెళ్ళి తమిళనాడు వాళ్ళు అందరిలాగా చూస్తూ ఊరుకోరుగా, వాళ్ళగా చైతన్యవంతమైన జనమే, ఏది బుద్ధి పెడితే అది మాట్లాడుతూ ఊరుకోరు. ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టారు, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారో చూడాలి.